మనకి ఇంకొక అద్భుతమైన ఫోక్ సింగర్ ముకుంద ఉన్నది. నమస్తే ముకుంద, ఎట్లున్నావు? నమస్తే అక్క, చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారు? నేను జబర్దస్త్ ఉన్నా. నీ పేరు కూడా మస్తున్నది. ఎక్కడి నుంచి, అసలు ఏ ఊరు? మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్, తొగుట మండల్, చందాపూర్ అనేసి ఒక చిన్న గ్రామం. ఓకే, సో నువ్వు వాడిన హిట్ సాంగ్ ఏది? ఒక్కసారి మా వాళ్ళ కోసం పాడతావా? ఒక 2 నిమిషాలు. చలో స్టార్ట్ చేయి. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే రమ్మంటినే, ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుక పొమ్మంటినే. సూపర్ సూపర్ ఫస్ట్ సాంగ్, చాలా పేరు తెచ్చిన పాట. అసలు అంటే ఈ ఫోక్ పాటలు పాడాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? అసలు ఫస్ట్ ఫోక్ సింగింగ్ ఆపర్చునిటీ ఎట్లొచ్చింది నీకు? అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అక్క. చిన్నప్పటి నుంచి ఫోక్ పాటలు పాడుతున్నాయి అంటే ఇంట్లో ఎవరైనా అమ్మ నాయన తాత అమ్మమ్మ అట్లా పాడుతున్నాయి అంటే ఉన్నారు పాడేవాళ్ళు. ఎవరు? మా తాతయ్య వాళ్ళు అరికథ అట్లా చెప్తుండే అనమాట. సో అట్లా జెనెటిక్ వచ్చిందేమో అని ఫీల్ అవుతాం. ఇంకా చైల్డ్హుడ్ అంతా మన ఫోక్ సాంగ్స్ వింటూనే పెరిగిన అనమాట. సో అట్లా ఎక్కువ ఇమిడిపోయింది అనమాట ఇక, అంతే. సో ఇప్పుడు నరాలలో ఇట్లా ఫోక్ ఉందా నీకు? సో ఏంది అసలు, అంటే నీ అంబిషన్ ఏంది? అంటే ఇప్పుడు నువ్వు ఒక కంప్లీట్గా ఫిలిం సాంగ్స్కి వెళ్దాం అనుకుంటున్నావా, లేదంటే లేదు ఫోక్గానే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఆపర్చునిటీ వస్తే ఫిలిం వైపు కూడా వెళ్తావా? తప్పకుండా అక్క, అంటే మంచి ఆపర్చునిటీ వస్తే, సినిమాలో పాడే అవకాశం వస్తే తప్పకుండా. అదే నీ టాలెంట్ ఇప్పుడు బిగ్ టీవీ ద్వారా ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది. అవునక్క, ఇది మాత్రం నిజం. సో ఇప్పుడు అంటే బిగ్ టీవీ మనకు ఒక మీలాంటి సింగర్స్ కోసమే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, ఫోక్ నైట్, ఫోక్ కాన్సర్ట్ అని చెప్పేసి. మీరు పాట పాడతారు, దానివల్ల మీరు ఇంకా కొంతమంది ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఎందుకంటే చాలామంది సింగర్స్ అందరు కూడా వాళ్ళ టాలెంట్ కోసం చూస్తుంటారు. అయితే ముందు ఈ ప్రోగ్రామ్కి నన్ను అనుకున్నందుకు మధు అక్కకి చాలా థ్యాంక్ యూ. చాలామంది ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఫోక్ ప్రైవేట్గా ఈవెంట్స్, జాతర ఈవెంట్స్ ఏమైనా అయితే చేస్తుంటారు. అక్కడ ఒక 2-3 కళాకారులు మనం చూస్తాం. కానీ ఇంతమందిని ఒకటే వేదిక మీద చూడాలి, మనకంటూ ఒక చాలా ప్రత్యేకమైన ప్రోగ్రామ్, ఇట్లా టికెట్ షో, అంటే మన ప్రోగ్రామ్ కూడా టికెట్ తీసుకొని వస్తారా అన్న ఫీలింగ్ అంటే చాలా మందికి ఉంటుంది కదా. అవును, లైవ్ కాన్సర్ట్ చేయడం, ఇంతమందిని ఒకటే దగ్గర గ్యాదర్ చేయడం, అది మదక్కి అండ్ అజయ్ అన్న ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళు టీం అందరికీ అసలు నిజంగా చాలా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. మమ్మల్ని అందరినీ ఒకటే వేదిక మీద తీసుకొచ్చి మా టాలెంట్ని జనాలకు అంటే చాలామంది ఏంటంటే హిట్ సాంగ్ తెలిసి ఉంటుంది, బట్ ఇప్పుడు నాదే తీసుకోండి, నా హిట్ సాంగ్స్ తెలిసి ఉంటాయి కానీ నేను తెలిసి ఉండను. అదే. సో ఇప్పుడు అంత వేల మందిలో నేను ఈ పాట పాడింది నేనే అనే ఒక గుర్తింపునిస్తుంది బిగ్ టీవీ. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అసలు. సూపర్. సో అంటే ఇప్పుడు అక్కడ 23rd నాడు లైవ్ పర్ఫార్మెన్స్కి నువ్వు ఆల్రెడీ పాటలు ప్రిపేర్ అయిపోయి ఉంటావు కదా, ఏమేమి పాటలు పాడుతున్నావు? అంతే అక్క, ఇక హిట్ సాంగ్సే అన్ని, నీ హిట్ సాంగ్స్ అన్ని. సో ఇంట్లో ఏమంటుండే అమ్మ నాయన? ఇప్పుడు ఒక మంచి హిట్ సాంగ్ పాడిర్రు అందరూ, మీ చుట్టాల దగ్గర నుంచి ఏమంటారు, మీ అమ్మ నాయన దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళందరూ నిన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? అమ్మ నాన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది అక్క. అసలు నాకు ముందుగా ఒక పాటకు అవకాశం ఇచ్చింది, నేను ఒక సింగర్గా నాకు గుర్తింపు వచ్చింది ఉరుముల పాటతో. సో ఆ అవకాశం ఇచ్చిన మా గురువుగారు తిరుపతి మాటల గారికి నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాను. అట్లాగే మా పేరెంట్స్కి కూడా. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఫస్ట్ వద్దంటారు, అట్లా మా నాన్న వాళ్ళు ఏం అనలేదు అనమాట, ఎంకరేజ్ చేసినాను. ఆ తర్వాత ఈ ఫోక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత మా గురువు గారు నన్ను ఎంకరేజ్ చేసి ఆ పాట నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పాట లేకపోతే నేను లేను. అంతే అంటావు. మంచి సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్ నుంచి. సో సూపర్ ముకుందా, థ్యాంక్ యూ సో మచ్.